హలో మామ, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ బ్లాగ్. చూడండి, ఈరోజు మనం మక్క చేనుకి వచ్చేసినాం. ఇగో మన సైడ్ సిర్పూర్ మండలం వెంకట్రావుపేట గ్రామం మాది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ. ఇగో మన సైడ్ ఎంత వర్షం వచ్చింది, ఇగో ఘోరంగా వర్షం వచ్చింది నిన్న నైట్. ఇగో మక్క కొన్ని చోట్ల పడిపోవడం జరిగింది. మన తెలంగాణలో ఇగో ఇంకా మబ్బులే ఉన్నాయి. ఈరోజు 31 తారీఖు, రేపు ఏప్రిల్ 1 తారీఖు. ఘోరంగా వర్షాలు వచ్చినాయి. ఇగో నేను ఇటు సైడ్కి వెళ్ళి చూపెడితే అటు సైడ్ మొత్తం పచ్చిగా ఉన్నాయి. చూడండి, వీడియోలో క్లారిటీగా కనబడుతుంది. అక్కడక్కడ పడిపోయి ఉన్నది. మొన్న అంతా గాలి రాలే, మొన్న వడగళ్ళ వాన వచ్చింది. మొన్న అయితే ఇంకా భయంకరంగా వడగల వాన ఎంత ఘోరంగా వచ్చిందంటే, నేను ఆ టైంలో ఇక్కడ ఈ చేనులోనే ఉన్నాయి. ఈ చేనులో బ్యాటరీ ఆన్ చేయడానికి వెళ్ళిన, అంత ఘోరంగా వచ్చింది. మొత్తం వడగళ్ళు. ఇగో చూడండి, అటు సైడ్ తిప్పి రావడం జరిగింది. మొత్తం చూసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాత్రం ఘోరంగా పడ్డాయి. మొన్న ఇక్కడ పడ్డాయి మొత్తం. ఇవి లేపినాం. ఇక్కడ ప్లేస్ చూడండి, ఇది లేపినాం. మళ్ళీ ఈరోజు పడ్డాయి. అంత పడలే కానీ పడులు మాత్రం పడ్డాయి మంచిగానే. అదో పరిస్థితి, ఇట్లానే ఉంటుంది. మనం మక్క పెడతాంగా, మన తెలంగాణ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మక్క ఎక్కువ పెడతాం. మక్క కానీ మనం వరి కానీ ఎక్కువ పెడతాం కాబట్టి రిస్క్ బాగా. ఈ ఏప్రిల్ మేలో వచ్చే, మార్చ్ మరియు ఏప్రిల్లో వచ్చే వర్షాలు ఈ విధంగానే ఉంటాయి, వడగళ్ళు గాలులు. మరి ఏప్రిల్లో మళ్ళీ మేలో మళ్ళీ ఘోరంగా ఉంటాయి వర్షాలు. ఇగో ఇట్లా కొన్ని జాగాలు పడిపోయి ఉన్నాయి. మేలో ఇంకా ఘోరంగా ఉంటాయి వర్షాలు. ఇంకా మబ్బు ఉన్నది, చూడొచ్చు. ఇగో మొత్తం అటు కొండలు కూడా కనబడతలే అంత క్లారిటీగా. మాది అడవి ప్రాంతం, మాది అడవి సైడ్. ఇగో అటు ఇట్లా పడిపోయి ఉన్నాయి చూడండి, అంత ఘోరంగా ఉన్నాయి. దానికి తోడు బ్యాటరీ పెట్టి ఉన్న బర్రెలు గిర్రెలు ఆవులు సూరుతాయని. అయ్యో, బర్రెలు వచ్చే ఉన్నాయి. బర్రెలు మాత్రం రావడం కామన్. ఇగో ఇటు సైడ్ చూడండి, అంతా కనిపించచ్చు కానీ ఘోరంగా పడి ఉన్నాయి. ఇగో మొత్తం లేపినాం అవి. మొత్తం లేపినాయి. మొత్తం ఎలా ఉంది, ఎందుకైనా మంచి ఫస్ట్ బ్యాటరీ చార్జ్ చేసుకున్నా. ఇక బ్యాటరీ ఉన్నదో లేదా అని చూడడానికి ఇక్కడ పెట్టిన సౌండ్స్. ఈ సౌండ్ పెట్టుడు బెటర్. మరి చూడండి ఎలా ఏ విధంగా ఉన్నావు చూసారా. ఇట్లా ఉంటుంది మక్క పరిస్థితి. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా అట్లానే పడి ఉన్నది. ఏం చేద్దాం, తప్పదు, మనకు రిస్క్ తీసుకోవాలి. రైతు అనే వాళ్ళు ఎట్లయినా రిస్క్ తీసుకునే పంట వేస్తారు. మనం లాభం కోసం వేయముగా, ఏమైతే అది అవుతుందని చూసుకుని వేస్తాం. కలుద్దాం రేపు. ఈరోజు మార్చ్ 31, రేపు బుధవారం 1 తారీఖు. బుధవారం చూద్దాం ఎంత వర్షం ఉంటుందో.